హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మనం రియల్మీకి సంబంధించిన ఫోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. రియల్మీ 12 Pro Plus 7 ఫుల్ హెచ్డి కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ చేస్తుంది. 950 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది ఈ ఫోన్లో అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సోనీ IMX890 కెమెరా అయితే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 50MP IOS కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా అయితే ఇందులో వాడుతున్నారు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా, ఫొటోస్ అండ్ పిక్స్ వచ్చేసి వీడియోస్ కూడా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్లో అయితే ఈ ఫోన్ కెమెరా ఉంటుంది. హై క్వాలిటీలో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే LPDDR4Xతో పాటు UFS 3.1తో అయితే లాంచ్ అవుతుంది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్, 4nm ప్రాసెసర్. ఇంకా ఈ ఫోన్లో అయితే BGM అయితే కంఫర్టబుల్గా అయితే రన్ అవుతుంది. హై అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో అయితే ఈ ఫోన్లో మనకి ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. ఇంకా ఈ ఫోన్ యొక్క సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే డాల్బీ అట్మాస్ఫియర్ అయితే ఇందులో సపోర్ట్ చేస్తుంది. హై రిజల్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బిగ్ బ్యాటరీ లైఫ్, 67 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి 50% ఛార్జింగ్ ఎక్కడానికి జస్ట్ 20 minutes పడుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ ఛార్జ్ కావడానికి 47 minutes లేదా 50 minutes లోపు అయితే ఈ ఫోన్ ఛార్జ్ అవుతుంది, ఫుల్ ఛార్జ్. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి బేసిక్ వేరియంట్ వచ్చేసి 29,999కి వస్తుంది. దీని మీడియం రేంజ్ వచ్చేసి 31,999కి వస్తుంది. దీని హై ఎండ్ వచ్చేసి 33,999కి అయితే ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకైతే ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.